హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఇవాళైతే ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరంగా ఎలాంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేకోకుండా మందార నూనె అనేది చేసుకుందాం. జుట్టుని పట్టుకుచ్చులాగా కుదుళ్ళని దృఢంగా చేసి మన జుట్టు ఆరోగ్యాన్ని అనేది మెరుగుపరిచేటటువంటి ఇంట్లోనే తయారు చేసుకునే మందార నూనె వీడియో. ప్లీజ్ వీడియోని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి, మందార పువ్వులు తీసుకున్నాక చాలామంది మధ్యలో ఉన్న పోలెండ్స్ని వేసేస్తున్నారు. అవైతే వేసుకోకండి, వాటిల్లో ఉన్నాయి మనకేమీ యూజ్ అవ్వవు. కానీ ఈ మందార పువ్వుల్లో ఇలాగా చక్కగా అన్నీ ఆ మధ్యలో పుప్పొడి అంతా తీసేసుకొని కింద ఉన్న మనం కాడ ఉంటుంది కదా, ఆకుపచ్చ కాడ, అవన్నీ అయితే చక్కగా తీసుకొని ఇలాగైతే రెడీ చేసుకోండి. నేనైతే ఆకులు కూడా తీసుకున్నాను. ఆకులను అయితే సాలిపురుగులు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా చేసేసుకోండి. చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దుమ్ము ధూళి అన్నీ కూడా పోతాయి. ఇలా కడిగి అయితే చక్కగా ఆరబెట్టుకోండి. ఇంకా టైం ఉంది అంటే బాగా మొత్తం నీళ్ళన్నీ కూడా ఆరిపోయే వరకు కొంచెం నీడ పట్టున ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకొని రెడీ చేసేసుకోండి. నేనైతే వీటితో పాటు ఏం చేస్తున్నానంటే మనకి జుట్టు చల్లబరచడానికి, అలాగే కుదుళ్ళని దృఢంగా చేయడానికి మెంతులు, గోరింటాకు, జుట్టు రంగు నల్లగా అలాగే ఉండడానికైతే బాగా ఉపయోగపడుతుంది. అలాగే చలవ కూడా చేస్తుందండి గోరింటాకు. ఉసిరికాయ ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కదా. ఇది వచ్చేసేసరికి మెంతులు కూడా మన స్కాల్ఫ్ని దృఢంగా ఉంచి దాంట్లో డాండ్రఫ్ లాంటివి ఉన్నా అలాంటి వాటిలన్నిటిని కూడా నివారించి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గించి, మనకి నుదురు పైన స్కాల్ఫ్ భాగం అనేది అంతా కూడా మంచిగా క్లియర్ అయ్యి జుట్టు పెరుగుదలకు అనేది ఉపయోగపడతాయి. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ రెడీ చేసేసుకోండి. ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు వేసుకుంటున్నాను. మెంతులు అయితే నేను మిక్సీ పట్టేసుకుంటాను. కొంతమంది మెంతులు ముందే ప్రిపరేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే నైట్ టైము మెంతుల్ని నానబెట్టేసుకుని అయితే ఉంచుకోండి. చాలామంది డ్రై మందారాలు వేస్తున్నారు. నేనైతే ఇప్పుడు రా మందార పువ్వులనే వేసుకుంటున్నానండి. ఆకులను కూడా అయితే చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి. నీరు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆకుల్లో మనం నూనెలో వేసినప్పుడు కొంచెం చిటపటలాడే అవకాశం ఉంటుంది. అది మన మీద పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఉసిరి పొడి, మెంతు పొడి కూడా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకున్నాను. అలాగే గోరింటాకు కూడా నేను కొంచెం అంతా మిక్సీ పట్టుకున్నాను. మెంతులు అనేది చాలా హెల్దీ అండి. అలాగే మందార పువ్వులు కూడా మన జుట్టు ఆరోగ్యానికి చాలా మెరుగ్గా పనిచేస్తాయి. మీకు వితిన్ 2-3 వీక్స్లోనే అయితే పక్కాగా జుట్టు అనేది గ్రోత్, ఊడవడం అనేది, రాలడం అనేది తగ్గడం, సమస్యలని అన్నీ అయితే తగ్గిపోతాయండి. ఇది నేను 100కి 100% తెలుసుకున్న నిజం. అంటే రియల్గా నేను అనుభవించిన నిజం. గ్యాస్కెట్ అంతా 2 days నుంచి ఏమీ సరిచేయక చూడండి ఎంత క్లమ్జీగా ఉందో. నేను ఇంట్లోనే అయితే కరివేపాకు మొక్క మొలిపించాను. వేసుకునే వాళ్ళు కరివేపాకు ఆకులను కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయలేదు. ఎందుకంటే మేము కరివేపాకు రెగ్యులర్గా తింటాం కాబట్టి నాకు నీడ అనిపించలేదు, అందుకని వేసుకోలే. బాగుంది కదా, ఇంట్లోనే కరివేపాకు మొక్క పెంచాను అన్నట్టు. కానీ కాదు, పొద్దున్నే తాలింపులోకి తెప్పించుకున్నాను. ఇలా పాత్ర తీసుకోండి. నేనైతే ఇదేమైందంటే ఇరుకైపోయింది. మీరు కొంచెం పెద్ద పాత్రను పెట్టుకోండి. నూనె అనేది కాసినప్పుడు పొంగే గుణం ఉంటుంది. అందుకని నేను దగ్గర ఒక 300 grams వరకు అయితే ఆయిల్ తీసుకున్నానండి. తీసుకుని దాన్ని అయితే కొంచెం వెచ్చపడనివ్వండి. ఆయిల్ని మందపాటి గిన్నె తీసుకోండి, పల్చటి గిన్నె తీసుకోకండి. నాకు ఇంట్లో పాల గిన్నెలన్నీ బిజీగా ఉన్నాయి, అందుకని నేను ఇలా పల్చటి గిన్నె తీసుకోవడం అయితే జరిగింది. చక్కగా ఈ ఆయిల్ అయితే మాకు గానగ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. మీకు అవైలబిలిటీ లేకపోతే ఏదన్నా బ్రాండెడ్ కొబ్బరి నూనె తెచ్చుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి, నేను పొడి చేసుకున్న పౌడర్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనకి ఉసిరి పొడి అనేది జుట్టుకి సి విటమిన్ లాగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి గోరింటాకు వచ్చేసి జుట్టు రంగు అనేది తెల్లబడకుండా చేస్తుంది. అలాగే మెంతులు చలవ చేసి మన తలలోని ఓవర్ హీట్ అనేది తగ్గిస్తాయి. దీంట్లో మందార పువ్వులు, మందార ఆకులు కూడా మన తలలోని వేడిని తగ్గించడానికైతే బాగా ఉపయోగపడతాయి. చూసారు కదా, వీటిని ఏమీ దంచటాలు అలాంటివి ఏమీ చేయనవసరం.
కొంతమంది అయితే షీకాయి ఆయిల్ కూడా కొంచెం మెత్తగా నూరి వేసుకుంటున్నారు. నేనైతే వేయలేదు, ఉన్నాయి కానీ వేయలేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇంతవరకే వేసుకుంటున్నాను. జాగ్రత్తగా వేసుకోండి. వేసుకునేటప్పుడు ఇది నాకు ఇరుకైపోయింది, కొంచెం అంత పక్కకి పొంగింది. కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను, కొంచెం పెద్దగా చేయండి. ఇదైతే మీకు 2 వీక్స్ వాడేసరికి 2 వారాలు అంటే 15 రోజుల్లోనే అయితే మీ జుట్టు దృఢంగా ఊడిపోవడం అనే సమస్య తగ్గడం. రోజు 2 రోజులకు ఒకసారైనా ఆయిల్ పెట్టుకుంటే అది నిదానంగా మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవకపోతే నన్ను అడగండి. నాది హామీ 100కి 100% ఇది రిజల్ట్ అనేది ఉంటుందండి. దాంట్లో ఎటువంటి డౌటు ఉండదు. మీరు సిమ్లో పెట్టుకుని అయితే చక్కగా మరగబెట్టుకోండి. 1కి 2 సార్లు పొంగు రానివ్వండి. ఎందుకంటే నేను వేసుకున్నది పచ్చి మందార ఆకులు, పచ్చి పువ్వులు కాబట్టి 2, 3 పొంగులు వచ్చే వరకు అయితే మరిగించుకోవచ్చు, ఏమవ్వదు. దీంట్లో అయితే నచ్చిన వాళ్ళు కర్పూరం కూడా వేసుకోవచ్చు. కర్పూరం కూడా తలలో ఏమన్నా దురద అలాంటివి ఉన్నాయనుకోండి, దాన్ని తగ్గించే గుణం ఉంటుంది. నేనైతే ఇలా పళ్ళెంలో తీసుకుని డబ్బాలో పోసుకుంటున్నా. ఎందుకు డబ్బాలో అంటే బాటిల్లో కూడా పోసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉంది. ప్లాస్టిక్ బాటిల్లో పోస్తే ప్లాస్టిక్ బాటిల్ కరిగిపోయే గుణం ఉంటుంది కాబట్టి నేను స్టీల్ దాంట్లో వడపోసుకుంటున్నాను. వీడియోని కనుక చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. ఇదిగోండి ఇట్లా అయితే వడపోసేసుకోండి. వడపోసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం మెంతులు మిక్సీ పట్టాము, అలాగే వచ్చేసేసరికి ఆమ్ల అంటే ఉసిరి మిక్సీ పట్టుకున్నాము, గోరింటాకు మిక్సీ పట్టాము. ఇవన్నీ పొడి ఉంటుంది కదా, అవి కొంచెం రజనులాగా కొంచెం నలకల్లాగా ఉంటాయి. అది మన తలకు పెట్టుకున్నప్పుడు చూడడానికి బాగోదు కాబట్టి వడపోసుకోవాలి. అలాగే మందార పూలు, మందార ఆకులు కూడా వడకట్టుకుని దాంట్లో ఉన్న నూనెని అయితే కొంచెం గట్టిగా నొక్కి గరిటె పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఆ స్ట్రైనర్లో నుంచి కిందకు వచ్చేస్తుంది. అసలు ఇది మంచి కలరు. మనం మందార ఆకులు వేసాము, పువ్వులు వేసాము అంటే మామూలు బయట కొన్నట్టు మందార నూనె మందారం కలర్లో వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. గ్రీన్ కలర్లో వస్తుంది, లైట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. అది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎవరైనా. కానీ ఇది మాత్రం ఈ మందార నూనె వల్ల మీ జుట్టు అనేది పట్టుకుచ్చులా మారడం అనేది 100కి 100% మీరు రిజల్ట్ అయితే చూస్తారు. ట్రై చేయండి. కొబ్బరి నూనె మాత్రం అయితే గానుగ దగ్గర తెచ్చుకోండి, లేదా ఏదన్నా బ్రాండెడ్ కొబ్బరి నూనె తెచ్చుకొని తీసుకోండి. మందార పువ్వులకి ఎలాంటి ఇది ఉండదు కాబట్టి మన పెరట్లో అవి తెచ్చుకుని చక్కగా చేసుకోండి. దీనికి అంతా తిప్పి కొట్టిన 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వదండి. మనకి 100 రూపాయలతోటి బయట అయితే మందార నూనె రాదు. మనం ఇంట్లో చేసుకుంటే ఇది చక్కగా మన కళ్ళతోటి చేసుకున్నాం, మన చేతులతో చూసి అన్నీ చేసుకున్నాం కాబట్టి మంచి మందార నూనె అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వారానికి 2 రోజులు కుదుళ్ళకి పట్టేలాగా బాగా మర్దన చేసుకుని, మినిమం టైం లేని వాళ్ళైతే ఒక అరగంటన్నా తలకి ఉంచుకుని తర్వాత తలస్నానం చేయొచ్చు. ఇష్టమైన వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చూసిన తర్వాత మిగిలిన అర్థమవుద్ది. మీ అభిప్రాయం అనేది నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు సజెషన్స్ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ సజెషన్స్ అనేది నాకు చాలా అమూల్యం అండి. చూసారు కదా, నచ్చిందా? కలర్ బాగుందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.